నాది ప్రేమే కదరా. ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? థ్యాంక్స్. అక్క 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 ఎలా ఉన్నావక్క? నీకేం కాలేదు కదా? నీకేం జరిగిందో అని చాలా భయపడిపోయాను అక్క. ఆ దేవుడి దయ వల్ల నువ్వు మళ్ళీ క్షేమంగా తిరిగి వచ్చేసావు. మేడం ఎలా ఉన్నారు? అమ్మా ఝాన్సీ, వచ్చేసావా? నీకేం కాలేదు కదా తల్లి? ఏం కాలేదు. అమ్మ రాణి, ముందు కొంచెం అమ్మాయిని కూర్చొనివ్వండి. ఇప్పుడే కదా వచ్చింది. కొంచెం ప్రశాంతంగా ఉండనివ్వండి. మీ ప్రశ్నలతో విసిగించకండి. తర్వాత తీరిగ్గా చెప్తుంది. అమ్మ ఝాన్సీ, ముందు నువ్వు లోపలికి వెళ్ళి కూర్చో. అత్తయ్య, ఏమైంది అత్తయ్య? ఎందుకు అలా కుంటున్నారు? నువ్వు ఇన్ని కష్టాల్లో ఉండి కూడా ఎదుటి వాళ్ళ కష్టాలనే చూస్తున్నావు చూడు. అలాంటి నిన్ను ఆ దేవుడు నిన్ను ఎందుకు కష్టపెడుతున్నాడు ఏంటో. అసలు ఆ దేవుడికి మనసే లేదు. నీ పైన జాలే లేదు తల్లి. అయ్యో అదేం లేదు తాతయ్య. ఆ దేవుడి దయ్యా, మీ ఆశీస్సులు, ఈ రాణి పూజలు, మొక్కుల వల్లే నేను ఈరోజు బతికి బయటపడ్డానేమో. లేదంటే ఏమైపోయేదన్నో తలుచుకుంటేనే భయంగా ఉంది. నీకేం కాదక్క, ఆ దేవుడున్నాడు. నీలాంటి మంచి వాళ్ళకి ఎప్పుడూ తోడుగా అండగా ఉంటాడు. లేదు రాణి, ఇది నా మంచితనం వల్ల మాత్రమే జరిగింది కాదు. మీ అందరికీ నాపై ఉన్న ప్రేమాభిమానాల వల్ల, మీరు చేసిన పూజల వల్లే నేను ఇప్పుడు ఇలా రాగలిగాను. మీకేం కాదు మేడం. రాణి చెప్పినట్టు ఆ దేవుడు మీకు నిజంగానే అండగా ఉన్నాడు. మీ కష్టాల్ని ఇప్పుడే కాదు, ఎప్పుడూ వింటూనే ఉంటాడు. రండి, దిష్టి తీస్తాను. ఏంటి రాణి, శ్రీధర్కి కూడా నీ భక్తి అంటించావా? శ్రీధర్ కూడా నీలాగే ప్రతిదానికి దేవుడు దేవుడు అని తలుచుకుంటున్నాడా? అక్క, తప్పు తప్పు. మేడం, భక్తి అంటించాల్సిన అవసరం లేదు. బాధ, భయం ఉన్నవారికి, అలాగే ఏ దారి లేని వారికి భక్తి తప్పక పుడుతుంది. అలాగే దేవుణ్ణి నాలాగే ప్రతి క్షణం తలుచుకుంటూ ఉంటారు. అమ్మయ్యా రాణి, మొత్తానికి నవ్వేశావు. చాలా సంతోషం. అదేంటి అలా అన్నావు శ్రీధర్? రాణి, ఏం జరిగింది? మీ ఇద్దరికి ఏమైనా గొడవ జరిగిందా? అదేం లేదులే అక్క. నువ్వు ముందు బావకి ఫోన్ చేయి. ఎక్కడున్నాడో ఏంటో. నువ్వు కనిపించట్లేదని తెలిసిన దగ్గర నుంచి పాపం ఎంత కంగారు పడుతున్నాడో. ఒకసారి ఫోన్ చేయి అక్క. నువ్వు వచ్చావని తెలిస్తే చాలా సంతోషపడతాడు. సరే రాణి, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. నీ ఫోన్ ఏమైందక్క? నా ఫోన్ లేదులే, నీ ఫోన్ ఇవ్వు. సారీ. రాణి, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది.